దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ 78వ జయంతిని హైదరాబాద్లోని లోక్ జన్ శక్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లోక్ జన శక్తి కేంద్ర కార్యాలయంలో రామ్ విలాస్ పాస్వాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాస్వాన్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని లోక్ జన్ శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మినేని వికాస్ తెలిపారు. పాస్వాన్ దళిత నాయకుడిగానే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలని తప్పించే వ్యక్తి అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 5 లోక్సభ స్థానాలు కేటాయిస్తే లోక్ జన్ శక్తి 5కు 5 ఎంపీ స్థానాలు గెలుచుకుంది అన్నారు. రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో లోక్ జన్ శక్తి పార్టీని బలోపేతం చేయనున్నట్లు కొమ్మినేని వికాస్ తెలిపారు. ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ గారి 78వ జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకోవటం జరిగింది. వారి ఆదర్శాలని, వారి సిద్ధాంతాలని మన్నం చేసుకుని రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఈ సమాజం కోసం వారి యొక్క సూత్రాలని, వారి ఆదర్శాలని ముందుకు తీసుకువెళ్ళాలా, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి కింది స్థాయి వరకు కూడా పార్టీని నిర్మాణం చేయాలనేటటువంటి సంకల్పాన్ని ఈ రోజున తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్రీయ జాతీయ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ యొక్క అధ్యక్షులు అయినటువంటి చిరాగ్ పాస్వాన్ గారు మాకు ఆదేశించిన ప్రకారం యువకుల్ని, మహిళల్ని ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఈ పార్టీని అని చెప్పి వారు ఆదేశం ఇవ్వటం జరిగింది.